పండుగ వచ్చిందంటే ఇండ్లలో మా అక్కలకే పెద్ద పని. ఇండ్లు శుద్ధి చేసుకోవాలి, కడపలు ఊదించుకోవాలి, దేవుళ్ళ పటాలు కడుక్కోవాలి, పొద్దంత పూజలు, ఒక్క పొద్దులు. కూసున్న కాడ కూసుంటారు కానీ కొందరైతే ఒక్క పనిలో కూడా ఆసరగారు మా అన్నలు. కానీ ఇండ్లల్లో ఏం పూజలు చేసినా అందరి కోసమే కదా. ఆషాఢంలో బోనాల సంబురాలు అవుతున్నాయల్లా ఇవాళ గీ పండుగ చేసుకున్నారు అంతటా. శివయ్య గుడిల భక్తులే, ఎంకన్న గుడిల భక్తులే, అమ్మవారి గుడిల భక్తులే. తొలి ఏకాదశి పండుగకు గుల్లబాట పట్టిండ్రంతా. ఎగిలివారంగానే ఇండ్లల్ల దీపాలు ముట్టించుకొని దేవుళ్లకు పెద్ద పూజలు చేసిండ్రు. కొబ్బరికాయలు కొట్టుడు, హారతులు పట్టుడు, జలాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేసిండ్రు. పట్నం పల్లానేం లేదు, ఏడేడ గుళ్ళుంటే ఆడికి పోయిండ్రు. మంచిగా దర్శనం చేసుకున్నారు. కొందరు గంగతానాలకు పోయిండ్రు. ఫస్ట్ పండుగ ఈరోజు రావడం మనకి చాలా ముఖ్యమైన పండుగ. ఇప్పటి నుంచి మనకు అన్ని పండుగలు రాబోతున్నాయి. స్వామివారికి ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుండి స్వామివారికి ఉపవాస దీక్ష చేస్తున్నాము. మంత్రులు, ఎమ్మెల్యేలు గుళ్ళకాడ పూజలు చేసి పబ్లిక్ కు పండుగ శుభాకాంక్షలు చెప్పిండ్రు. వరంగల్ల బీరన్నకు బోనమెత్తింది మంత్రి కొండా సురేఖ మేడం. నాగర్ కర్నూల్లా నల్లమల్ల అడవిలున్న లొద్ది మల్లయ్య దర్శనానికి గిట్ల లైన్లు కట్టిండ్రు. సిద్దిపేట జిల్లా దుబ్బాకల పండుగ నాడే బ్రహ్మకమలం పూలు పూసే వరకు ఇంటోళ్ళంతా మస్తు సంబరపడుతున్నారు. ఆషాఢ మాసంలో ఫస్ట్ ఏకాదశి తోటే పండుగలు చాలా అవుతాయి కాబట్టి ఇవాళ దేవుళ్ళను గొలుసుకొని ఒక్క పొద్దుంటే ఏడాదంతా మంచి జరుగుతుందని నమ్మిక.